మరి రైతులైతే జొన్నలు పోసుకొని పడిగాపులు కాస్తున్నారట, జొన్నలు కొంటలేరనే ముచ్చట అయితే వచ్చింది. మరి కొంటున్నారా, కొనట్లేదా? రైతుల దగ్గర జొన్నలు ఉంటాయి, ఇక్కడ దాకా ఎందుకు వస్తామే? అరిగోసపడి బాధ పెడుతుంటే కదా ఇక్కడ దాకా వచ్చి 3-4 రోజులు ఇగో ఇక్కడ ఇట్లా తిరిగి ఇక్కడ ఉండేది. నీ కళ్ళు చూస్తే ఏమో నిద్రపోనట్టు కొడతానే. 3 రోజులు ఇక్కడ ఉండి ఆ, తిండి తిప్పలు ఏం లేవు. ఇక హోటల్లో తినడు, హోటల్లో పండుడు చీకట్లనే. చికెన్. మరి ఏమంటారు మరి వీళ్ళు? ఏమంటారు, వచ్చిన బండ్లు దించుకుంటాం అంటారు. అది అక్కడనే ఉంటుంది, మేము ఇక్కడనే ఉంటాను. ఆ, ఇంకేమన్నా మీదికి వెళ్ళి ఏమన్నా మాట్లాడతారా? ఏం మాట్లాడేది, ఎవరు మాట్లాడేది వాళ్ళు మాట్లాడతారు. మరి ఎందుకు కొంటలేరంటావు? ఎక్కడ వచ్చింది అసలు సమస్య? గవర్నమెంట్ కరెక్ట్ చక్కగా లేదు. ఆ, మరి రేవంత్ రెడ్డి సార్ అయితే రైతులను ఆదుకుంటున్నాము, రైతుకు కావలసినటువంటి అన్ని ఇస్తున్నాము, గన్ని బ్యాగుల కానించి 2500 రూపాయలు పెట్టి ఇవి పింఛను కొంటున్నాము, దాని తర్వాత వీళ్ళకి ఇచ్చేటువంటి భత్యాలు ఇస్తున్నామని చెప్తున్నారు. ఇచ్చేది ఏం లేదు. ఇప్పుడు అంతా మా రైతులే మొత్తం బత్తాలు మేమే కొనుక్కున్నాం, ట్రాక్టర్ కిరాయి మేమే పెట్టుకుంటున్నాం, అక్కడ హమాలి మేమే పెట్టుకుంటున్నాం. ఇక్కడికి వచ్చి వారం రోజులు పడి ఇక్కడ ఉపవాసం ఉండి ఇక్కడ సరే ఇది చేస్తున్నాం. ఎన్ని బత్తాలు తెచ్చినవే? నేను 100 బత్తాలు తెచ్చిన. 100 బత్తాలు తెచ్చినావు. 3 రోజుల బట్టి ఇక్కడనే ఉంటారు. మరి ట్రాక్టర్ కిరాయిలు కథాకారకని ఎట్లా? ఇక రోజుకు 5,000 కిరాయి ట్రాక్టర్కి. మరి ఏం చెప్పదలుచుకున్నావు ఈ ప్రభుత్వానికి? ఏం చెప్తాదలుచుకున్నా, ఈ ప్రభుత్వం కరెక్ట్ లేదు. పోయినసారి మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లున్నాయి? ఇక కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లున్నాయంటే అది ఎట్లున్నదంటే ఇది అంత కొంత కొద్ది గొప్పగానే ఉండేది. ఇప్పుడు రైతు భరోసా లేదు, రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు. రైతులకు శ్రమ బాగున్నది, రైతులకు చాలా ఇబ్బంది పెడుతుంది. అరిగోస అవుతుంది రైతులు. ఇంకా ఈ వర్షాలు పడతలేవు. ఇంకా వర్షాలు పడితే ఏం లేదు, మీరు వేసుకున్న తాటిపత్రి వేసుకొని ఇంటికి పోవాల్సిందే మేము, ఇది వదిలిపెట్టేసి.